ఈ ముద్రలు ఇంతకుముందే చెప్పాం. అయితే మీకు ఒకసారి మళ్ళీ రిపీట్ అయినట్టుగా ఉంటుంది. తర్వాత దాని నుంచి ఏ ముద్ర నుంచి ఏం ఫలితం అనేది షార్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. సో అది చూపిస్తూ ఆ ముద్ర, ఏ ముద్ర చేస్తే ఫలితం ఏంటి అని తెలుసుకుందాం అంతే. చిన్ముద్ర. చిన్ముద్ర అంటే చిన్ముద్ర ఉంది, చిన్మయ ముద్ర ఉంది, తర్వాత ఇంకోటి జ్ఞానముద్రను ఉంది. ఇది మనం గుర్తించాలి. చూడండి, చిన్ముద్ర అంటే ఈ యొక్క ఈ కొన భాగాలు తగిలిచ్చి ఇట్లా చేసి ఇలా పెట్టుకొని తొడ మీద ఇలానే పెట్టాలి. ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టాలి. దాన్నే చిన్ ముద్ర అంటాం. ఓకే, చూసుకోండి. ఇలా పెట్టుకొని తొడ మీద ఇలా పెట్టాలి, ఇలా పెట్టద్దు. ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే నాభి నుంచి కాళ్ళ దాకా ఉన్న అవయవాలకు శక్తి శక్తి వస్తుంది అలా చేస్తూ పోతే. ప్రతి ముద్ర కూడా ఇంతకుముందు చెప్పాను, ప్రతిరోజు కూడా 12 నిమిషాలు తక్కువ లేకుండా అది 3 పూట్ల చేసుకుంటూ పోతే ఒక ఎవరైనా కానీ ఒక 40 రోజులు అట్లా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా. అయితే ఈ ముద్ర చేస్తే ఏమవుతుంది, నాభి నుంచి ఈ కాళ్ళు వేళ్ళ దాకా మంచి శక్తి లభిస్తుంది అన్ని అవయవాలకు. గుర్తుపెట్టుకోండి. తర్వాత చిన్మయ ముద్ర. చిన్మయ ముద్ర అంటే ఇలా చేసుకొని ఈ 3 వేలను లోపలికి నొక్కి పెట్టాలి. చూడండి, కనిపిస్తుందా? ఇది ఇలా టచ్ చేయాలి. ఈ 3 వేలను లోపలికి నొక్కి పెట్టి ఇట్లా పెట్టాలి. ఇట్లా పెడితే నాభి నుంచి కంఠం వరకు, చూడండి, నాభి నుంచి కిందికి అయిపోయిందా, నాభి నుంచి పైకి ఈ కంఠం ఉంది కదా, ఇంతవరకు ఉన్న అన్ని అవయవాలకు మంచి శక్తి, అంటే అక్కడ ఉన్న శారీరక సమస్యలు ఏముంటే కూడా అన్ని పరిష్కారం అవుతాయి, శక్తి మంచిగా లభిస్తుంది. ఓకే, ఇది పాటించండి. తర్వాత ఆది ముద్ర. ఆది ముద్ర ఎలా ఉంటుంది చూడండి, ఇట్లా పెట్టి ఆది ముద్ర ఇట్లా ఇలా క్లోజ్ చేయాలి. దీన్ని ఆది ముద్ర అంటే బొటన వేలు, చిటికెన వేలు మొదటి భాగంలో టచ్ చేసి తర్వాత దీన్ని ఇలా మూస్తే, దీన్ని ఇలా పెట్టుకుంటే, తొడ మీద పెట్టుకుంటే ఇది ఆది ముద్ర అవుతుంది. దీని ప్రయోజనం ఏంటంటే జ్ఞానేంద్రియాలకు ప్రాణశక్తి ప్రసారిస్తుంది. జ్ఞానేంద్రియాలకు ఏమవుతుంది, ప్రాణశక్తి ప్రవహిస్తుంది, మనస్సుకు ఉత్సాహం వస్తుంది. రక్తపోటు తక్కువ ఉన్నవారు ఈ ముద్ర చేయకూడదు. ఓకే, ఇది ప్రధాన కండిషన్. మొదటిది మనసుకు ఉత్సాహం వస్తుంది. జ్ఞానేంద్రియాలు అన్నింటికి కూడా, మనకున్న 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వాటన్నింటికి కూడా మంచి శక్తి లభిస్తుంది. తర్వాత మేరుదండ ముద్ర. ఇది వెన్నుముక సమస్యల వారికి ఎంతో ఉపయోగం. చూడండి, చూడండి, ఇలా ముడుచుకొని ఇట్లా ఇట్లా తొడ మీద పెట్టుకోవాలి. ఇది మేరుదండ ముద్ర. ఇది మనకు అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత బ్రహ్మముద్ర. బ్రహ్మముద్ర ఎలా చేయాలి చూడండి, ఇలా ఇలా ఒక ఆది ముద్ర పెట్టుకోవచ్చు. కావాలంటే రెండు ఇట్లా పెట్టుకొని రెండింటిని కూడా ఎనికి నుంచి టచ్ చేయాలి. ఇట్లా ఎనికి నుంచి ఇలా టచ్ చేసి దాన్ని అలాగనే మనం కింద మన తొడలో అంటే మన యొక్క ఒళ్ళో పెట్టుకోవాలి. ఒళ్ళో పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే రక్తపోటు సమస్యలను అద్భుతంగా నియంత్రిస్తుంది. రక్తపోటు సమస్యలను వాళ్ళు చేయొచ్చు ఆరాంగా. సో ఎంతో మంచి ఫలితం ఉంటుంది. జ్ఞానముద్ర. జ్ఞానముద్ర మీకు తెలుసు, ఇలా పెట్టుకోవాలి. ఈ 3 వేళ్ళు ఒకదానికోటి పక్క పక్కనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇట్లా చూడండి, ఇలాగ ఈ 3 టచ్ కావాలి. ఇలా పెట్టకూడదు, అది జ్ఞానముద్ర కాదు. ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఇది తోడ మీద పెట్టుకోవాలి అంతే. చూడండి, ఇలా పెట్టుకుంటే దీనివల్ల ఏంటి, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. చాలామంది మెంటల్గా డిప్రెస్ అయిపోయింటారు. మెంటల్ రిటార్టెడ్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏంటంటే నైట్ టైం వాళ్ళు పడుకున్నప్పుడు ఇట్లా పెట్టి దీనికి ఒక రబ్బరు, దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పడబెట్టాలి. నైట్ అంతా పనిచేస్తుంది ముద్ర. వాళ్ళకు నిదానంగా మాటలు వస్తాయి, చెప్పింది అర్థమవుతుంది, రెస్పాండ్ అవుతారు. అట్లా జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే, దయచేసి చేయండి, ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత పృథ్వీ ముద్ర. పృథ్వీ ముద్ర ఏంటి చూడండి, ఇది ఇలా ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకొని చేస్తాం. ఇది ఏం చేస్తుందంటే శారీరక బలహీనతలు అన్నీ కూడా దూరం చేస్తుంది. అంటే మన శరీరంలో ఏదే అవయవానికి శక్తి లేక శరీరక ఈ శరీరంలో బలహీనత ఏమైనా ఉంటే ఆ బలహీనత తొలగిస్తుంది. ఎనీ అవయవం సంబంధం లేదు, ఏ అవయవైనా పర్వాలేదు, దానికి కావాల్సిన శక్తి ఇస్తుంది. మనకు బలహీనత ఉంటే తొలగిస్తుంది. చాలా అద్భుతమైన ముద్ర. అయితే గర్భిణులు ఎనిమిదో నెల దాటే వరకు ఈ ముద్రకు దూరంగా ఉండాలి. ఎవరైనా గర్భిణులు ఉంటే 8 నెలల వరకు ఈ ముద్ర చేయకూడదు, ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆకాశ ముద్ర. ఆకాశ ముద్ర ఇప్పుడే చెప్పాను నేను, ఇలా చేస్తాం. దీన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే మానసిక ప్రశాంతత కోసం ఉపయోగిస్తాం.
మానసిక ప్రశాంతత. అర్థమైందా? తర్వాత హైపర్ టెన్షన్కు ఏ ముద్ర? హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. రక్తపోటు తక్కువ కావచ్చు, ఐబీపీ ఆ లో బీపీ. చూడండి, వెరీ వెరీ సింపుల్. ఈ రెండు మధ్య వేలు, ఉంగర వేలు రెండింటి మడిచి అరచేతిలో పెట్టి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది బీపీ ఎంత తొందరగా తగ్గుతుంది అనేది. అది లో బీపీ ఆర్ హై బీపీ ఎనీథింగ్ కావచ్చు. ఓకే. దీన్ని ఈ ముద్రను 30 నిమిషాల పాటు చేయాలి. లేకపోతే పొద్దున్నే 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు అలా చేసుకోవచ్చు. లేదా పొద్దున్నే 15 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు అట్లా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ కావాలన్నా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది అద్భుతమైన ముద్ర. తర్వాత ఈ శీతాకాలంలో జలుబు వస్తుంది కదా, అప్పుడు ఏ ముద్ర చేయాలి? చూడండి, లింగ ముద్ర. అన్ని వేళ్ళు బొటన వేలు పైకి ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకోవాలి. ఇది అద్భుతమైన ముద్ర. దీన్ని దీన్ని చేస్తే ఏమవుతుందంటే, ఈ ముద్రను ఏ సమయంలో చేయొచ్చు, సాధన చేయొచ్చు. అవసరం ఉన్నప్పుడే సాధన చేయాలి. రోజుకు 3 సార్లు 15 నిమిషాలు చొప్పున చేయండి చాలు. రోజుకు 3 సార్లు చేసినప్పుడు ఓన్లీ 15 నిమిషాలు అంతే. ఒక్కసారి మనకు జలుబు అదంతా పోయిందనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని వదిలేయచ్చు. మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు. సో జలుబు వచ్చినప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ముద్ర ఏం చేస్తుందంటే శరీరంలో వేడి పెంచుతుంది. కనుక ముద్ర వేయడంతో పాటు ఈ ముద్ర వేస్తున్న వాళ్ళు నీళ్లు బాగా ఎక్కువ తాగాలి. ఓకే. జలుబు తీవ్రంగా ఉన్న వాళ్ళకి ఈ లింగ ముద్ర చేసినప్పుడు జలుబుకు ఉపశమనం కలుగుతుంది, దగ్గు నయమైపోతుంది. ముద్ర ఎక్కువగా చేస్తే శీతాకాలంలో కూడా చెమటలు పట్టే అవకాశం ఉంది. ఈ ముద్ర ఎక్కువ చేసే వాళ్ళకి ఎక్కువ చేస్తే శీతాకాలం అయినా కానీ చెమటలు పడతాయి దేహానికి, అట్లా అనమాట. అలాంటిది ముద్ర. తర్వాత కీళ్ళ ముద్ర. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఈ ముద్ర అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని కీళ్ళ ముద్ర అంటాం. చూడండి, ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్లో లెఫ్ట్ హ్యాండ్లో ఆకాశ ముద్ర, రైట్ హ్యాండ్లో పృథ్వీ ముద్ర. ఎనీ జాయింట్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అంటే మోకాలు నొప్పులు అని కాదు. సపోజ్ ఇవి జాయింట్స్, ఇవి జాయింట్స్, ఇది జాయింట్స్, ఇది జాయింట్స్, ఇవన్నీ జాయింట్సే కదా. ఇది జాయింట్, ఇవన్నీ జాయింట్సే. ఎక్కడ జాయింట్ పెయిన్స్ ఉన్నా కానీ మనము ఇలా చేసుకోవచ్చు, ఇట్లా. ఓకే. చేసుకుంటే మనకు అద్భుతంగా ఈ కీళ్ళ నొప్పులు ఇవన్నీ నుంచి కూడా మనము బయటపడవచ్చు. అంటే ఇవన్నీ కూడా మనం పాటిస్తుంటే మనకు తెలుస్తుంటుంది. సో దీని నుంచి మనకు ఎలాంటి లాభాలు ఉన్నాయని మనకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత ఎస్పెషల్లీ గుండె జబ్బులకు ఎలాంటి ముద్ర అనేది మనకు అందరికి తెలుసు, అపాన వాయు ముద్ర. ఏ ముద్ర అది? అపాన వాయు ముద్ర. చూడండి, దాన్ని అపాన వాయు ముద్ర చేసుకునే ముందు ఫస్ట్ మీరు ఆకాశ ముద్ర ఒక 10 నిమిషాలు చేసుకోండి. ఓకే. తర్వాత అపాన వాయు ముద్ర చేస్తే మన హృదయానికి సంబంధించిన రోగాలు, గుండెకి సంబంధించిన రోగాలు, ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చినా కానీ, స్టంట్ వేసుకున్నా కానీ ఎప్పుడైనా ఈ ముద్ర చేసుకోవచ్చు. బహుశా హాస్పిటల్లో పోతూ కూడా ఈ ముద్ర చేసుకొని మనం వెళ్ళొచ్చు. హాస్పిటల్లో పోవద్దని చెప్పట్లా. పోయేటప్పుడు ఈ ముద్ర పెట్టుకొని పోతే అక్కడ పోయేసరికి మీకు రిజల్ట్ కనిపిస్తుంది. మీకు అంతా ఓకే అయితే డాక్టరే చెప్తారు, పర్వాలేదు ఇంటికి వెళ్ళండి అని. సో అలాంటిది ఈ ముద్ర అనమాట. అంటే ఈ ముద్ర చేస్తే ఏంటయ్యా అంటే మనము అంటే ఒకటేదంటే ఉదయం సాయంత్రం 2 పూటలు చేయొచ్చు, 20 నిమిషాలు చొప్పున చేయొచ్చు, లేదా రోజుకు 3 సార్లు కూడా చేయొచ్చు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కావాలంటే పొద్దున్న 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు చేసుకోండి. అనారోగ్యం ఉన్న వాళ్ళు పొద్దున్న 20 నిమిషాలు, మధ్యాహ్నం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు అలా చేసుకోండి. అపాన వాయువు అపాన వాయు ముద్ర ఏం చేస్తుందంటే మృత్యు నుంచి కాపాడుతుంది. కాబట్టి దీన్ని సంజీవిని ముద్ర అంటాం. ఏమంటాం? సంజీవిని ముద్ర. ఇది అత్యంత వేగంగా ఫలితం ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకంగా గుండెకు అత్యంత ప్రయోజనకారి. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో గుండెపోటును ఆపేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది, ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. గుండెపోటు వచ్చేటువంటి సమయంలో కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదేం చేస్తుంటే వాయుతత్వాన్ని తగ్గించి, ఈ వాయుతత్వం అనేది మన దేహంలో ఉంటుంది కదా, దాన్ని తగ్గించడం వల్ల ఈ హృదయకు సంబంధించిన రోగాల నుంచి బయటకు పడేస్తుంది. ఆ తర్వాత ఆయుర్వేద పద్ధతి ప్రకారం ఏంటంటే మన దేహంలో, శరీరంలో వాత పిత్త కఫములు ఎక్కువ తక్కువ అయినప్పుడు అప్పుడు మనకు ఈ హృదయ సంబంధిత రోగాలు వస్తాయి. ఆ 3 త్రిదోషాలను కూడా ఇది సరి చేస్తుంది. అది అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఆ విధంగా ఈ ముద్ర పనిచేస్తుంది. ఇది అద్భుతమైన ముద్ర. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు. సో ఇన్ని విషయాలు మనం తెలుసుకొని ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఇంకా మరిన్ని విషయాలు నెక్స్ట్ కలుసుకున్నప్పుడు మనం చర్చిద్దాం. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.